తాలీమే హునర్ టాలెంట్ టెస్ట్ ఏపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు తరఫున గత నెల 17వ తేదీన నిర్వహించడం జరిగింది. దరిదాపులుగా 7,392 మంది దరఖాస్తు చేసుకోగా అందులో 6,600 మంది ఈ యొక్క పరీక్షలో పాల్గొనడం జరిగింది. అయితే ఈ 6,605 మందిలో 250 మంది విద్యార్థులను తమ ఉత్తీర్ణత శాతం ప్రకారం ఏదైతే ప్రతిభ వాళ్ళు చూపించారో ఆ ప్రతిభ ప్రకారం వాళ్ళకు వచ్చిన ర్యాంకుల ప్రకారము సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ 250 మంది విద్యార్థుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి స్థానంలో మన కడప జిల్లా నిలవడం మనందరి గర్వకారణం. అందులో మన పొద్దుటూరు పట్టణం నుండి 9 మంది విద్యార్థులు ఈ యొక్క తాలీమే హునర్ టెస్ట్లో తమ ప్రతిభను కనబరిచారు. మన గౌరవనీయులు శాసనసభ్యులు మా ప్రియతమ నాయకులు వరదారెడ్డి గారి సమక్షంలో ఏదైతే ఈ 9 మంది విద్యార్థులు ఉన్నారో వారికి వారి యొక్క ప్రతిభను గుర్తించి వారికి ఇక్కడ ఒక మెమెంటోను తర్వాత వచ్చిన గిఫ్ట్ను ఇవ్వదలుచుకున్నాము. మరి ఇంత చక్కటి కార్యక్రమం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేపట్టినందుకు ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే విద్యా వ్యవస్థలో అనేక మార్పులు తీసుకొచ్చి ఈరోజు దేశంలోనే విద్యను మొదటి స్థానంలో ఉంచిన గౌరవనీయులు ఐటీ మరియు విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారికి, మరియు మా మైనార్టీ సంక్షేమ మంత్రివర్యులు మొహమ్మద్ ఫారూక్ వారికి, మరియు మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ గారైన గౌరవనీయులు మా అబ్దుల్ అజీజ్ గారికి ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తూ ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు, మరియు ఏదైతే పేదవారు ఉన్నారో ముస్లిం కమ్యూనిటీలో వారికి ఒక మంచి సదవకాశం, ఎలాగైతే మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు చదువుకు పేదరికం అడ్డు రాకూడదని చెప్తారో ఆ నినాదంతో ఈరోజు వక్ఫ్ బోర్డు యొక్క బృహత్తమైన కార్యక్రమాన్ని చేపట్టింది. మన ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా భారతదేశంలోనే మొట్టమొదటిసారి ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయము. మరి ఈ యొక్క నిర్ణయం ద్వారా అనేక పేద ముస్లిం విద్యార్థులకు ఒక మంచి అవకాశాన్ని మరియు వాళ్ళకు బంగారు భవిష్యత్తుని ఇవ్వడం కోసము ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టినందుకు మరొకసారి అందరికీ ధన్యవాదాలు. ముస్లిం మైనారిటీ పిల్లోళ్ళు విద్యార్థులు బాగా చదువుకునే ఉద్యోగ అవకాశాలు లేక ఇబ్బంది పడే రోజుల్లో పేదవారైన ముస్లిం విద్యార్థులకు 10th క్లాస్లో పాస్ అయిన వాళ్లకు తర్వాత ఇంటర్మీడియట్ చదువుకునేదానికి మంచి కాలేజీల్లో ఫీజులు కట్టలేని పరిస్థితి ఉంది. దానిగాను మన ఆంధ్ర రాష్ట్రము మన చంద్రబాబు నాయుడు గారు సూచనల మేరకు వక్ఫ్ బోర్డు అబ్దుల్ అజీజ్ గారు తాలీమే హునర్ టాలెంటెడ్ టెస్ట్ పెట్టి 7,000 మంది విద్యార్థులు పాల్గొని 7,000 మందిలో 250 మంది వాళ్ళు సెలక్షన్ కావడం జరిగింది. ఈ 250 మందిలో కడప జిల్లాకు సంబంధించిన 28 మంది ఈ టెస్ట్లో పాస్ అయినారు. దాంట్లో 9 మంది పొద్దుటూరుకు సంబంధించిన ఉన్నారు. చాలా సంతోషదగ్గ విషయం. 7,000 మంది ఆంధ్ర రాష్ట్రంలో అయితే దాంట్లో 250 మంది సెలక్షన్ అయితే దాంట్లో 9 మంది మనకు పొద్దుటూరుకు రావడం చాలా గర్వకారణం. టాలెంట్ ఉండే పిల్లోళ్ళు పై చదువులు చదువుకోలేక కలెక్టర్లు గానో డాక్టర్లు గానో ఐఏఎస్లు గానో ఐపీఎస్లు గానో పోయే స్తోమత లేక చదువు బాగా ఉండి కూడా 10వ తరగతి చదివి ఇళ్లలో ఉండుకొని గుమాస్తా పనికి పోతా ఉండే పరిస్థితి. దాంట్లో దృష్టిలో పెట్టుకొని మన రాష్ట్ర ప్రభుత్వము వక్ఫ్ బోర్డు ద్వారా ప్రతి సంవత్సరం 250 మంది పిల్లలను టెస్ట్ పెట్టి వాళ్ళను టాలెంట్ ఉండే తీసుకొని వాళ్ళకు మంచి కాలేజీల్లో పెద్ద కాలేజీల్లో విజయవాడ నెల్లూరు ఎక్కడైతే మనకు అవసరం ఉందో ఆ కాలేజీలో చదివించేదానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది వక్ఫ్ బోర్డు ద్వారా. కాబట్టి మేము ఏం చెప్తున్నామంటే తెలుగుదేశం ప్రభుత్వము ముస్లిం మైనారిటీల పట్ల మంచి భవిష్యత్తు కలిగి ఉండాలా అనే ఆలోచనతో ప్రభుత్వం ఈరోజు పనిచేస్తూ ఉంది. ఈరోజు పొద్దుటూరు ఎమ్మెల్యే గారు వీళ్ళందరినీ గుర్తించి వాళ్ళకి ఏదైనా అమౌంట్ వేయాలా, పిల్లోడు పేదవాళ్ళు అయినప్పటికీ వాళ్ళు మంచి చదువులు చదివి మంచి మార్కులు సంపాదించుకొని ఈరోజు వాళ్ళ భవిష్యత్తు కోసం ముందుకు పోతున్నారని ఎమ్మెల్యే గారు అదే పనిగా పిలిపించి ఇక్కడ వాళ్ళను ప్రోత్సహించడానికి కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ప్రజలందరూ దీన్ని స్వాగతించాలి. ఇటువంటి మంచి పనులు చేస్తానే ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి. కాబట్టి మనం అందరం కూడా మంచి ప్రభుత్వాన్ని మనం ఆశీర్వదించాలా, మంచి ప్రభుత్వం వైపు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అందరికీ తెలియజేసుకుంటూ ముఖ్యంగా పెద్ద ఆయనకు నమస్కారాలు చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ముస్లింలలో పేదలు ఎక్కువగా ఉన్నారనే ఒక మంచి ఆలోచనతో పేద పిల్లల చదువు ఆర్థిక పరిస్థితుల కారణంగా మధ్యంతరంగా ఆగిపోకూడదనే ఒక మంచి ఉద్దేశంతో తాలీమ్ హే హునర్
టాలెంట్ టెస్ట్ పెట్టి సెలెక్ట్ చేయడం జరిగింది. 7,000 మంది దాంట్లో పాల్గొన్నప్పటికీ కూడా 250 మంది దాంట్లో ఉత్తీర్ణత శాతం మెరుగ్గా వచ్చింది. కాబట్టి వాళ్ళందరినీ కూడా ఉన్నత చదువుల కోసం ఇంటర్మీడియట్ విద్య చదివించాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వము, ముఖ్యమంత్రి మరి విద్యాశాఖ మంత్రి లోకేష్ నాయుడు గారు ముందుకు తీసుకుపోయి ప్రతి పేద ముస్లింలు కూడా చదువుకోవాలన్న ఒక మంచి ఉద్దేశంతో కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు తీసుకుపోతున్నారు. 250 మంది సెలెక్ట్ అయితే మన పొద్దుటూరులో 9 మంది సెలెక్ట్ కావడం మన పొద్దుటూరుకే గర్వకారణమైన విషయం. కాబట్టి మీరందరూ కూడా ప్రభుత్వం ఇస్తున్న ఇటువంటి సహాయాన్ని పూర్తిగా అందిపించుకొని ఇంటర్మీడియట్ వరకునే కాకుండా ఇంకా ఉన్నత చదువులకు పోతే కూడా ప్రభుత్వ సహాయము సహకారం మీకు అందించడానికి సిద్ధంగా ఉంటుంది. 2 సంవత్సరాల ఇంటర్మీడియట్లో మీరు అటువంటి మంచి ఉత్తీర్ణత తీసుకుంటే మరొకసారి ప్రభుత్వంతో మాట్లాడి మీ యొక్క మార్కుల శాతాన్ని అత్యంత మంది మార్కులు సాధించగలిగితే వాళ్ళను ఇంకా ప్రోత్సహించి ముందుకు తీసుకుపోయేదానికి కూడా ప్రభుత్వంతో మేము మాట్లాడతాము. మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.